హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకోబోయే మూవీ యూఐ. అండ్ యూ అండ్ ఏ అంటే సంథింగ్ ఏంది అసలు ఈ టైటిల్ ఏందనుకుంటున్నారా? అండ్ కంప్లీట్గా మనకి ఉపేంద్ర గారి యొక్క డైరెక్షన్లో అండ్ అలాగే అతనిగా యాక్టింగ్లో రావడం అయితే జరిగింది ఈ మూవీ. సో ఇంకా మూవీకి పర్థం ఏం లేవు, కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే డైలాగ్స్ మీద డైలాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కంప్లీట్ వీడియో అనేది ఈ వీడియోలో నేను మాట్లాడకపోతున్నాను. సో కంప్లీట్లీ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మూవీలో నేను కంప్లీట్గా స్పాయిలర్స్ కూడా అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. సో రివ్యూ అంటున్నావు ఏది భయ స్పాయిలర్స్ చెప్తున్నారు అనుకుంటున్నావా? మీరు పెద్ద మూవీ చూసినా మీకు అర్థమైతే ఏముండదు. నేను స్పాయిలర్స్ అంతా చెప్పినంత మాత్రాన మీకు స్టోరీ అండ్ లైన్ అనేది గుర్తొచ్చేది. కాబట్టి స్పాయిలర్స్లోనే అనేది మనం మూవీని అయితే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టోరీ లైన్ చాలా చిన్నది భయ్య. అంటే ఒక తల్లికి ఒకే టైంలో ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టే టైంలో ఏంటంటే ఒక పంతులు గారు సంథింగ్ ఉంటారు కదా పెద్ద అని. సో మంచి జాతకాలు చేసిన వాళ్ళు అతను చెప్తాడు, ఒక 5 నిమిషాలు అంటే 12 గంటలకు కానీ పుడితే కల్కి అవతారం ఇంకో అవతారం రూపొందించేటట్టు అంటారు. బట్ అక్కడ ఏంటంటే 5 మినిట్స్ బిఫోరే మనకి ఆ కొడుకు అనేది పుట్టడం అనేది జరుగుద్ది. సో అందువల్ల ఏంటంటే కల్కి అవతారం కాదు, ఇతను మంచి శ్రీమంతుడు టైప్ అవుతాడు అని చెప్పి చెప్తాడు. సో ఓకే, ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మన వాళ్ళు ట్విన్స్. అంటే మన వాళ్ళకి డబుల్ యాక్షన్ రోల్ అయితే మనకు ఉపేంద్ర గారు అయితే నటించడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ ఏంటంటే కల్కి అవతారం లాగే ఇంకో 12 గంటలకి ఇంకో అవతారం కూడా పుట్టాడు. సో కల్కి అవతారం ఒక రూపాంతరం చెంది తను కనుక్కున్నది చేస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ లైన్. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఉపేంద్ర గారు తీసుకున్న స్టోరీ లైన్ ఉందో ఆ స్టోరీ లైన్ అనేది ముందుకు వెళ్తుంది, ఓకే. బట్ అది కన్వే అవ్వట్లేదు ఆడియన్స్ అందరికీ. ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ డబల్ యాక్షను, ఇక్కడ కల్కి అవతారము ఇట్లా ఇద్దరు ఉండాలి, ఇక్కడ 12 గంటలకి పుట్టాడు, 1 గంట ముందు పుట్టాడు, 5 మినిట్స్ ముందు ఇట్లా జరిగింది అనేది అంతా మనకి ఇంటర్వెల్ బ్లాక్లో తప్ప ఫస్ట్ నుంచి వచ్చి ఎక్కడ మనకి క్లారిటీ అనేది ఉండదు. సో ఫస్ట్ ఆడియన్స్ అనేది ఫస్ట్ డిసప్పాయింట్ అనేది ఇక్కడ అవుతుంది. ఎందుకంటే మెయిన్లీ ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఏంటంటే ఆడియన్స్ అందరూ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే వాళ్ళకి కన్వే అయ్యే పాయింట్ మీదే ఉంటారు. బట్ ఇక్కడ ఎక్కడ కన్వే కాదు కదా స్టోరీ, అక్కడ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఫస్ట్లో మీరు వెళ్ళిపోండి. బ్రిలియంట్ వాళ్ళు అయితే చూసేవాళ్ళు మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళే చూడండి అన్నారు. సో మూర్ఖులు ఏం చేసేటట్టే స్టోరీ లైన్ అయితే ఉంది. సో కానీ భయ్య ప్రతి పాయింట్ అంటే ఉపేంద్ర గారు చెప్పాలనుకునే దాన్ని బట్టి ఏంటంటే తను తీసుకున్న స్టోరీ లైన్ ఓకే, తను తీసుకుంది నార్మల్ స్టోరీ లైన్ అండ్ నార్మల్ సీన్సే అండ్ మంచి విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే అసలు మెచ్చుకోవాలి. విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంతా ఓకే. బట్ ఇక్కడ ప్రతి పాయింట్ని మనకి ఒక్క వేలోనే కాకుండా ఇంకొక అనదర్ వే కూడా ఉంది. ఎగ్జాంపుల్, తన మదర్ని ప్రకృతి అని పిలుస్తున్నాడు అండ్ కంప్లీట్లీ తన మదర్ని చాలామంది పాడు చేశారు ఆ టైప్లో తీసుకెళ్తున్నారు. బట్ ఇక్కడ ఆ ప్రకృతిని పాడు చేసిన కొన్ని టైప్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ సెక్టర్ కానీ మెడికల్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా కన్వే అవుతున్నాయి. సో అంటే ఒక 2 పాయింట్ ఒకే స్టోరీ లేను బట్ 2 విధాలుగా కన్వే అవుతుంది. అంటే ఒక రకంగా సొసైటీ పరంగా ఇంకొకటి స్టోరీ పరంగా అలా ప్రతి సీన్ అనేది డివైడ్ అవ్వడం జరిగింది. అండ్ ప్రతి సీన్ని ప్రతిగా కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసేది బట్టి ఆ సీన్ అంతవరకే అన్నట్టు అనిపిస్తుంది. కంటిన్యూషన్ పార్ట్ అస్సలు లేదు, అంటే మిస్ అవ్వడం కూడా కాదు, అస్సలు లేదు. సో ఈ మూవీని పార్ట్స్గా తీస్తే సూపర్ ఉండేదేమో. అంటే మేబీ ఎపిసోడ్గా రిలీజ్ చేస్తే ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క సోషల్ మెసేజ్ కింద హైలైట్ అయ్యేదేమో. బట్ అన్ని పార్ట్స్ మిక్స్ చేసి చూడడం వల్ల అంత కన్వే అయ్యేటట్టు అయితే నాకైతే అనిపించలేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మూవీని ఆడియన్స్ అందరూ ఆన్ స్క్రీన్స్ మీద చూడాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం స్కిప్ చేసేయండి కంప్లీట్గా, అస్సలు కన్వే అవుతుంది. లేదు మేము ఒక ఫ్రెండ్స్తో వెళ్ళి మంచి మూవీని అనేది చూడాలి, కంప్లీట్గా ఆ యొక్క ఉపేంద్ర గారు మార్క్ ఉంటుంది కదా అది మాకు తెలియాలి, వింటేజ్గా ఏదైతే మనకి ఉపేంద్ర గారు మనం చిన్నప్పుడేమో మనకి మూవీస్ వచ్చుంటాయి. సో ఆ మూవీస్ అన్నీ మనం మిస్ అయ్యాం. తను సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుంది, తన డైరెక్షన్ ఎలా ఉంటుంది, తన కంప్లీట్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న నాలుగు వాళ్ళు ఆన్ స్క్రీన్స్ మీద ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. అండ్ కంప్లీట్లీ ఈ వీడియోని ఆల్మోస్ట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కూడా అర్థం కాలేదేమో. మీరు ఆడియన్స్ అందరూ ఒకసారి మూవీ అనేది వాచ్ చేయండి. అండ్ కంప్లీట్లీ మూవీ అనేది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ కంప్లీట్లీ కొంచెం స్లో స్టోరీ లైన్ అండ్ కన్ఫ్యూజ్ స్టోరీ లైన్ కూడా అని అనుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, లేట్గా కాదు ఫాస్ట్గానే. అండ్ కంప్లీట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా కంప్లీట్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మూవీ చూసిన వాళ్ళందరూ మూవీ అర్థమైందా? సో అర్థమైతే ఎలా అర్థమైంది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.